పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలంలోని 3 గ్రామాల్లో 2.62 కోట్ల రూపాయలతో నిర్మాణమయ్యే రోడ్లకు మంత్రి నిమ్మల శంకుస్థాపన చేశారు. పంట కాలువ వెంబడి నిర్మించే గ్రావెల్ రహదారులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ప్రతిపక్ష హోదా కూడా లేని జగన్ మళ్లీ అధికారంపై కన్నేసి మత కుల ప్రాంతాల విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. పాస్టర్ ప్రవీణ్ యాక్సిడెంట్ మరణాన్ని మత విద్వేషంగా మలచాలనుకున్నాడని మంత్రి నిమ్మల మండిపడ్డారు. ఇప్పటికైనా తప్పులు తెలుసుకుని జగన్ రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిమ్మల రామానాయుడు సూచించారు. ఏదైతే నిస్వార్థంగా ప్రజలకు కోసం పనిచేయాలనేటువంటి తపనతో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తిని, అభివృద్ధి, సంక్షేమం, రైతులు, ప్రజల క్షేమమే నా క్షేమం అని తెలిసేటువంటి వ్యక్తిని ఈవేళ రాజకీయాల్లో పనిచేస్తున్నటువంటి పరిస్థితి. అంచేతనే దయవుంచి ప్రజలు, పాలకొల్లు నియోజకవర్గ ప్రజలందరూ కూడా గుర్తింపు పెట్టుకుని ఏదైతే మరి యొక్క రౌడీయిజం, గోండాయిజం, ఏదైతే నియంతృత్వంతో కేసులు, వేధింపులతోటి, కక్షలతోటి, రౌడీ షీటర్స్, ఏదైతే సెటిల్మెంట్ బ్యాచ్ కింద తయారైన వైసీపీ ఏదైతే ఉందో మరి అటువంటి వాళ్ళకి రేపొద్దుట ఫ్యూచర్లో కనీసం పాలకొల్లు నియోజకవర్గంలో వాళ్ళ నామరూపాలు కూడా లేకుండా ఉండేటువంటి విధంగా ఇంత అభివృద్ధిని, సంక్షేమాన్ని చేస్తున్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని మరి గెలిపించి మరి భవిష్యత్తులో కూడా ఆశీర్వదించాలని చెప్పేసి కూడా మీ ద్వారా కూడా కోరుకుంటూ మరి అదేవిధంగా ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏదైతే ఈవేళ జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత మరి అధికారం ఉన్నంతసేపు కూడా తాడేపల్లి రాజప్రసాదానికే పరిమితమయ్యాడు. ఈ అవినీతి ఛానల్లోనూ మరి అసత్యాలు అచ్చుగుద్ది ప్రజల్ని మళ్ళీ వర్గాలుగా, మరి మతాల వారీగా, ప్రాంతాల వారీగా విడగొట్టి ఆ యొక్క వేడి కాచుని ఏదో కాసుకోవాలనేటువంటి పరిస్థితిలో మరి ఈవేళ జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి ఉంది. ఎందుకంటే మొన్న మనం చూసాం, మరి ఏదైతే ఒక 10 రోజులు అంతా కూడా ఒక ఎపిసోడ్ నడిపాడు. ఏదైతే పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారు మరి ఆయన యాక్సిడెంటల్గా చనిపోయారని చెప్పేసి సాక్ష్యాలన్నీ కూడా వరుస పెట్టి కనిపిస్తున్నటువంటి దశలో వారి కుటుంబ సభ్యులు సైతం ఆ యొక్క దర్యాప్తు